అమ్మల గన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ మమ్మేలగ రావమ్మ అమ్మ ఎల్లమ్మ. పొద్దు పోదుళ్ళు రెండు పొద్దులే రెండు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలాలు. నిజంగా మరదలు ఉందా మీకు? అంటే పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది. మా అమ్మను మా నాయన హైదరాబాద్ తీసుకొస్తే ఒక 2 రోజులు కూడా ఉండలే, ఎందుకంటే ఈ పల్లె నా కాలు కదలాలేనంటది. తెలంగాణ ఉద్యమంలో పాడుంటారు కదా పాట. అవును మేడం. సో ఆ పాట ఒకసారి పాడతారా? నెత్తురు పారందిన్నాడు నా తెలంగాణ పల్లెలో, నీలకు రాలందిన్నాడు నా తెలంగాణ పల్లెలో. చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి సమాజంలో, ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు మీ పాటలతో? పేగు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు, తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పసివల్లే పసిదాన్ని చెడుపుతుండు. వరకట్నం అంటారు కదా, అదే దాని గురించి ఏమైనా మెసేజ్ ఇచ్చే పాట ఏమైనా? తాళి గట్టిన బావాగాడు బావిలోన నెట్టినాడు, దయలేని అత్తామామ నరకానికి పంపినారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు కూడా ఒక స్పెషల్ ఫోక్ సింగర్ తో మేము ముందుకు వచ్చేసా. మరి అతను ఎవరో కాదు, ఆంజనేయులు గారు. ఇంకా లేట్ చేయకుండా అతని జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి ఆంజనేయులు గారు, బాగున్నారా? బాగున్నా మేడం. ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సార్? అంటే నేను చిన్నప్పుడు మా బాబాయ్ చెప్తుండేవాడు పాటలు ఇట్లా వాడాలరా అనుకుంటా. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి టీచర్స్కు కానీ చదువుకుంటా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఉన్న మేడం ఉంటే మంచిగా వాళ్ళు చదువుకుంటూ మాకు చెప్పిండు మేడం, ఇట్లా పాటలు కానీ చదువు కానీ ఇట్లా మంచిగా చదువుకొని దాంతో పాటు పాటలు పాడాలని చెప్పారు. అట్లా వాళ్ళని చూసి నేను నేర్చుకోవడం జరిగింది మేడం. ఓకే, అంటే మీ ఇంటి నుంచి మీరు ఒక్కలేనా ఈ ఫోక్ ఇండస్ట్రీ వైపు, ఇంకెవరైనా ఉన్నారా? అంటే అమ్మ అప్పుడప్పుడు పాడుతుంది మేడం, బావి దగ్గరికి పోయకుండా పల్లెలల్లా నాట్ల కూడా పోతే పాడుతుంటది అమ్మ కూడా. మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు దీనికి? మంచిగా సపోర్ట్ చేస్తారు మేడం. మీ ఇంట్లో అందరూ, అక్క, తమ్ముడు, అన్న అందరు మంచిగా సపోర్టింగ్ చేస్తారు మేడం. మీ సిబ్లింగ్స్ ఎంతమంది అండి? నాతో మొత్తం మేము 4 మేడం. అక్క మ్యారేజ్ అయింది, తర్వాత అన్న మ్యారేజ్ అయింది, నెక్స్ట్ నేనున్న తమ్ముడు. ఓహో, మీ తమ్ముడికి ఇటు ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్? ఏం లేదు మేడం, నేనే ఒక్కరే అంతే మేడం. ఓకే, అంటే చిన్నప్పుడు సింగింగ్ అలా ఏం చేసేవారా? చేశాను మేడం, స్కూల్లో 8th క్లాస్ లో చేశాను. అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఉన్నారా? ఓకే, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాడుంటారు కదా పాట. సో ఆ పాట ఒకసారి పాడతారా? పాడతాను. నెత్తురు పారందిన్నాడు నా తెలంగాణ పల్లెలో, నీలకు రాలందిన్నాడు నా తెలంగాణ పల్లెలో. నెత్తురు పారందిన్నాడు నా తెలంగాణ పల్లెలో, నీలకు రాలందిన్నాడు నా తెలంగాణ పల్లెలో. మట్టి ముద్దలతో కట్టిన గోడలు, గువన పెంకలతో అల్లిన గుడిసెలు, గువన పెంకలతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడుమ పోలి చుటానలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు. మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీ సమ్మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. నెత్తురు పారందెన్నడు నా తెలంగాణ పల్లెలో, నీలకు రాలందెన్నడు నా తెలంగాణ పల్లెలో. వా, మీ వాయిస్ ఎంత స్వీట్ ఉందో నిజంగా. ఎవరైనా చెప్పారా అంటే అసలు ఏమి లేదు అసలు వాయిస్, ఐ మీన్ ఇంత ఫుల్ ఒక తిన్న లైన్ లాగా చాలా బాగుంది. అంటే అప్పుడు ఉద్యమాలల్లో నేను స్కూల్కి వెళ్ళే టైంలో కానీ అప్పటి నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మేడం. ఇక మా బాబాయ్ గైడెన్స్ వల్ల, లక్ష్మణ్ సార్ అని టీచర్, ఆయన గైడెన్స్ వల్ల కొంచెం బయటకు వచ్చి ఇక తెలంగాణ పాటలు కానీ, సామాజిక పాటలు కానీ, పల్లె పాటలు కానీ ఇట్లా స్టేజ్ల మీద అట్లా అట్లా పాడుకుంటూ వచ్చాను మేడం. ఓకే, వాయిస్ కూడా చాలా బాగుంది. ఓకే,
మరి తర్వాత ఎడ్యుకేషన్ ఏం చేశారు సార్? బీడిఎస్. బీఈడి అంటే టీచింగ్ వైపు ఇంట్రెస్టా? ఇక ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మేడం. టీచింగ్ చేస్తారా? ఓకే. అంటే ఇప్పుడు టీచింగ్ అనేది ఏం లేదు మేడం, బీఈడి కంప్లీట్ అవుతుంది, థర్డ్ ఇయర్ మేడం. ఓకే. మరి ఇటు టీచింగ్ చేస్తారా, సింగింగ్ చేస్తారా? చదువుకుంటే ఇక సింగింగ్ పోతాం మేడం. సింగింగ్. ఓకే. అంటే మీకు ఫస్ట్ ప్రియారిటీ అయితే సింగింగ్. ఇక అంటే ఇక చిన్నప్పటి నుంచి అది అమ్మ నుంచి కానీ అట్లా ఉందిగా మేడం, అట్లా కంటిన్యూ చేస్తున్నా అంతే. ఇక మరి మీ మదర్ అంటే బాగా ఇష్టమా మీకు? ఇష్టం మేడం. మదర్ కోసం ఇప్పుడు పాట పాడండి. ఓకే మేడం. నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక, నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక, నా బతుకును నిత్యం కడుపుల మోస్తూ కలగన్నది గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక, ననుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, ననుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, తన నెత్తుటి శిలతో నా తలరాతను మార్చినాది గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక, నా మదిలో ముడివడే పదాల వరబడి ప్రకృతికే ఎరుక, నా మదిలో ముడివడే పదాల వరబడి ప్రకృతికే ఎరుక, ఆ ప్రకృతి వడిలో పాటగాడినై పుట్టినాను గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక, నా మదిలో ముడివడే పదాల వరబడి ప్రకృతికే ఎరుక, నా మదిలో ముడివడే పదాల వరబడి ప్రకృతికే ఎరుక, ఆ ప్రకృతి వడిలో పాటగాడినై పుట్టినాను గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక, ననుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, ననుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, తన నెత్తుటి శిలతో నా తలరాతను మార్చినాది గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. వా, వాట్ ఏ మీనింగ్ఫుల్ సాంగ్ అసలు. చాలా బాగుంది. అమ్మ అంటే అందరికి ఇష్టం కదా మేడం, అందుకని. మీరే రాసారా లిరిక్స్? అంటే లేదు మేడం, అయినా కూడా చాలా బాగుంది. సూపర్ సార్. ఓకే. మీరు ఫస్ట్ అంటే మీ టాలెంట్ గుర్తించాక మీరు వచ్చారా, హైదరాబాద్ వచ్చారా? ఫస్ట్ సాంగ్ ఛాన్స్ ఏది వచ్చింది? అంటే నేను స్టూడియోలో అన్నా గానీ పాట రికార్డింగ్ ఇంకా దాకా వెళ్ళలేదు మేడం. ఓకే. అయితే ఇప్పటికి ఎన్ని సాంగ్స్ పాడుంటారు? చాలా వాడినాను మేడం ఇంటర్వ్యూలల్లా. ఓకే. చాలా వాడినా కానీ ఇక సాంగ్స్ ఫోక్ సాంగ్స్ వైపు వెళ్ళలేదు, స్టూడియోల వరకు పరిమితమైన. త్వరలో ఇక వెళ్తాను మేడం, అవకాశాలు వస్తే. ఎంత వాయిస్ ఎంత చాలా బాగుంది కదా, ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ మేడం. ఏమైనా ఆఫర్స్ వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాను. అంటే ఫోక్ ఇండస్ట్రీ అంటే మీకు అంటే ఫోక్ సాంగ్స్ అంటేనే ఇంట్రెస్టా లేకపోతే మూవీ సాంగ్స్ అయినా కూడా? ఇక ఫోక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం మేడం. సమాజం వైపు ప్రజలను ఎంత చెప్పు చైతన్యవంతం చేయాలి అంటే, ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించి సమాజంలో కొంచెం మన వంతు కృషి చేయాలనేది నా యొక్క ఒపీనియన్ మేడం. ఓకే. అందరికి మెసేజ్ ఇవ్వాలని ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి ప్రకృతి గురించి ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది చెట్లు గట్ట కొట్టేస్తుంటారు కదా, సో అలాంటిది ఏమైనా పాట మా కోసం పాడండి. ఇప్పుడు చెట్టు లేకుంటే మానవునికి మనుగడ లేదు, గాలి లేకుంటే. ఇప్పుడు ఉన్న సమాజంలో అందరూ చాలా వరకు ప్రకృతిని కొట్టేసి ఈ మధ్యలో చాలా ఇబ్బందిగా అవుతుంది మేడం. దాన్ని ఉద్దేశించి ఒక పాట. నాకే గనక 2 చేతులుంటే
ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషిని ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాధించువాడా. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషిన ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాధించువాడా. వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా. మట్టి తల్లి ఎదను తీర్చుకొని మొలకనయ్యి పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను తీర్చుకొని మొలకనయ్యి పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా సుట్టమోలే మిమ్ము చూసుకున్నా కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా. వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా. నా వీరులో శతని దాచిన నా కొమ్మని ఆయుధం అందించిన పాడుగాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయు మీకు పంచుతున్నా. పాడుగాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయు మీకు పంచుతున్నా. చేరదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరవకురా. ఊకేనే ఊపిరి తీయకురా. వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా. చంపొద్దురా నన్ను చంపొద్దురా. మీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా. వా సూపర్ అండి. అంటే ఒక వృక్షం చెప్పుతుంది ఇలా, అంటే నన్ను ఇప్పుడు నేను బతుకుంటేనే కదా మీకు గాలిని ఇచ్చేది, నన్ను కొట్టేస్తే మీకు ప్రాణవాయువు అవును ఉండదు కదా అనేది ఈ పాట ముఖ్య ఉద్దేశం మేడం. ఈ మధ్య సమాజం ఎలా అయిపోయింది, దాని గురించి ఏమైనా మెసేజ్ ఇస్తారా మీ పాట ద్వారా? తప్పకుండా మేడం. అంటే ఇప్పుడున్న సమాజం ప్రకారం ఒకరు నింద చేస్తే మరొకరి మీద పడుతుంది. అవును, ఆ నింద చేసిన అయితే ఇతను చేసిన వ్యక్తి బాగానే ఉండు కానీ వేరే వ్యక్తికి ఆ నింద పడుతుంది. దానిని ఉద్దేశించి ఒక పాట పాడతాను. ఓకే. మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప. అంటే మనిషి ఒక తప్పు చేసిన తర్వాత ఇంకోళ్ళ మీద నిందేయడం జరుగుతుంది. ఈ పాట ముఖ్య ఉద్దేశం. మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినం దిగజారే గుణము తప్ప. సాధించే ఘోరంత కోల్పోయే కొండంత, సాధించే ఘోరంత కోల్పోయే కొండంత వెలుగంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినం దిగజారే గుణము తప్ప. మన యంత్రమై మనిషి మనుగడను సాధించ మారింది చాలక ఇంకేదో సాధించ, కాలానికే వేగం అందించ నిందించ నిలువలేక కంటి నిదురలేక మనిషి విర్రవీగుతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినం దిగజారే గుణము తప్ప. ప్రకృతి వరమైన పంచభూతాలు అంటే ఈ ప్రకృతి మూలాలు ఎక్కడనే ఉన్నాయి కదా, ఆ మూలాలు మారలే కానీ మనిషి యొక్క లోపాలు మారడం జరుగుతుంది. ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలే ఏనాడు వాటి ధర్మాలు, సృష్టినే వచించి ప్రతి సృష్టినే చేస్తూ, సృష్టినే వసించి ప్రతి సృష్టినే చేస్తూ వికృత మోహాలకు విశ్వాని నాశనం కోరుకుంటుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినం దిగజారే గుణము తప్ప. ప్యాషన్ల పేరిట అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్యాషన్లు రకరకాలు, ఆ ప్యాషన్ల పేరిట
ఆ ప్యాషన్ల పేరిట మీద కూడా మనిషి రకరకాలుగా తప్పు చేయడం జరుగుతుంది. ప్యాషన్ల పేరుట వేషాలు మారుస్తూ మోసాల మోజులో రోజులెల్లాదిస్తూ, ప్యాషన్ల పేరిట మోసాలు చేస్తుంటే మోసాల మోజులో రోజులెల్లాదిస్తే, మనిషికి మనసునే తింటుంటే, మనిషికి మనసునే తింటుంటే 100 ఏళ్ల జీవితం అంధకారంలోకి సాగనంపేది, మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. మనిషికి మనసునే తింటుంటే, మనిషికి మనసునే తింటుంటే 100 ఏళ్ల జీవితం అంధకారంలోకి సాగనంపేది, మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలే ఏనాడు వాటి ధర్మాలు. ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలే ఏనాడు వాటి ధర్మాలు. సృష్టినే వచించి ప్రతి సృష్టినే చేస్తూ, వికృత మోహలకు విశ్వాని నాశనం కోరుకుంటుంది, మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప. సూపర్ అసలు. థ్యాంక్ యూ మేడం. ఎంత బాగుందో, అంటే మంచి మెసేజ్ అసలు. సమాజానికి కొంచెం మనం మెసేజ్ ఇస్తే అవును బాగుంటది అనే ఉద్దేశంతో చాలా వరకు ఒకరు చేసిన. ఎలా నేర్చుకున్నా ఇవన్నీ? ఎక్కడ నేర్చుకున్నారు సార్? అంటే మామూలుగా నేర్చుకున్నాను మేడం. ఇక చూసి మా బాబాయిలు కూడా వాడేది, అంటే చదువుకుంటూ వాళ్ళు వాడుతుంటే నేను ఎందుకు వాడొద్దు అనే ఉద్దేశంతో ఇక చూసి నేర్చుకుని పాడడం జరిగింది. గ్రేట్ అసలు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి పాటలు పాడడం, ఉద్యమాలలో తిరగడం అట్లా చేయడం జరిగింది. ఓకే. అమ్మ కోసం అందరూ పాడతారు, నాన్న ఎంత కష్టపడతారో, నాన్న గుండెలో చాలా అంటే భారం ఉంటది కానీ ఎప్పటికీ చెప్పుకోరు. నాన్న గురించి ఏదైనా పాట పాడండి. నాన్న గుండె లోపల ఎంతో బాధ ఉన్నా గానీ లోపలికి నవ్వుకుంటూ మాట్లాడతాడు మేడం. అవును. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డవేనప్పుడు నీ బాధలన్నీ మర్చినావు అట. మేము ఒక్క పూట పచ్చులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట పచ్చులుంటే చూడలేవయ్యా, కుటుంబ భారం అంతా నువ్వు మోసమేందయ్యా. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న. వావ్, సూపర్ అండి. అసలు మన నాన్నకి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళకి, పేరెంట్స్ కి. తల్లిదండ్రులది ప్రేమ సృష్టిలో వేలకట్టలేని ఒక బంధం, ప్రేమ. అమ్మ నాన్నలు ఇచ్చిన గొప్ప వరం మేడం మనకి. వాళ్ళకి శిరస్సు వంచి దండం పెట్టాలి. అమ్మ నాన్నల ప్రేమ చాలా గొప్పది సృష్టిలో. సార్, ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి సమాజంలో. ఇప్పుడైతే ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి ఇప్పుడు. ఓకే మేడం. అలాంటి ఆడవాళ్ళ కోసం మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు మీ పాటలతో? అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి మేడం. దాన్ని ఉద్దేశించి ఒక పాట పాడతాను. బంధాలు తెంచుతుండు మనిషి, సృష్టికే దృష్టిలా మారనుండు. బంధాలు తెంచుతుండు మనిషి, సృష్టికే దృష్టిలా మారుతుండు.
కోరికల కోరలే దాచుతుండు మనిషి రాక్షస రాజాన్ని ఏలుతుండు, అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారుతుండు, పేగు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు, తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పసివల్లే పసిదాన్ని చెడుపుతుండు, అరచేతులాడించే నాన్న కడకు కరిచేల విషనాగు తీరునా, రక్తబంధం రక్త సిద్ధమై రా బంధులకు బందీ అయిపోతున్నదో, అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు, వయసు వశము తప్పి మనసికి మసిబట్టి యువతరము చెడుదారి పడుతున్నారు, క్షణకాల సుఖమును పొందగోరే అయ్యో పసి మొగ్గలా ఉసురు తీస్తున్నారు, తుమ్మముల్లమ్మ పొద్దిల్లురా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళురా, దిక్కులేని చావు చస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారు, అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు, పేగు బంధము పైన పెడబొద్దితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు, తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి పసివల్లే పసిదాన్ని చరుపుతుండు, వ్యాపారమే మనిషి జీవితం మానవత్వం అవుతుంది భూస్థాపితం, బంధాలను బొందబెట్టే దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం, అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు. వావ్, చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. అంటే సమాజంలో ఈ ఇప్పుడున్న కల్చర్ ప్రకారంగా బంధాలు వాయు వరుసలు అన్నీ లేకుండా చాలా సమాజం చాలా దారుణంగా తయారవుతుంది మేడం. అలాంటి వాళ్ళ కోసం మెసేజ్ చాలా బాగుందండి. ఇప్పుడు మీది ఎటు సైడ్ అంటే పల్లె సైడా? పల్లె మేడం, మాది యాదాద్రి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి జిల్లా, పల్లిగొండ మండలం వెల్వెర్తి గ్రామం, ఓకే, మారుమూల పల్లె. ఓకే. మరి పల్లెల్లో ఇలాగ పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమైనా పాటలు ఉంటే అలాంటి పాటలు ఏమైనా పాడండి. వ్యవసాయానికి సంబంధించి పల్లెలలో అమ్మ నాన్న గాని ఇట్లా కూలి పనికి గాని బావి దగ్గరికి వాళ్ళు ఆడుకునే పాటలు. ఓకే, పాడండి. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది అంటే ఎంతసేపు చెప్పు, అమ్మ నాయన పల్లెలలో ఉంటారు కదా, జీవన విధానం. హైదరాబాద్కి రావాలంటే వాళ్ళకి ఎందుకు మనసు ఒప్పదు మేడం, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేసే వ్యవసాయానికి సంబంధించి పని చేసుకుంటుంటారు. మా అమ్మను మా నాయన హైదరాబాద్ తీసుకొస్తే ఒక 2 రోజులు కూడా ఉండలే, ఎందుకంటే ఈ పల్లె గొప్పదనం గురించి నేను ఉండలేము ఇక్కడ అని వాళ్ళు ఎంతసేపు చెప్పు పల్లె గురించే పాటకు ప్రయాణమై పని చేసుకుంటూ జీవన విధానం కొనసాగుకుంటూ ఉంటారు. వారితో పాటు నేను కూడా ఉన్నా. వాళ్ళు బావి దగ్గర పోయి ఇక పాటలు పాడుకుంటే బాగా వినేది మేడం. నేను అమ్మ కూడా పాడుతుంది కదా, పాడుకుంటే వినేది. అట్లా ఇక వాళ్ళు కూడా పల్లెలలో ఉంటే నేను కూడా అట్లానే ఉండేది. ఇక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ పాట నేర్చుకున్నా, నేను ఉన్న పాటే నేర్చుకున్నా. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది, బతుకు తెరువు లేక పొరిమేర భూముల్లో గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది, ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది, ఆవుల మందల గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది, యువతలి ఒడ్డును అవతలి ఒడ్డును ముద్దాడుతున్నట్టు మధ్యన వారెటి కిన్నెర సాని వాగువలలు వారి ఒడ్డున మట్టి గడ్డల్ల ఉట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి వీడిరానంటది, బతుకు తెరువు లేక పొరిమేర భూముల్లో గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది.
నిజంగా పల్లెల్లో ఉన్న ఎవరికి అసలు సిటీ లైఫ్ నచ్చదు, రారు కూడా. అంతే మేడం. అంటే వాళ్ళ జీవన విధానం అంతే అవును. కదా మేడం. అంటే పల్లెని నమ్ముకొని ఇప్పటి కూడా అవును. చాలా గతంలో కొంతమంది సిటీకి వచ్చారు. అవును. మళ్ళీ ఈ సిటీకి వచ్చి మళ్ళీ ప్రతి పండుగ అయితే పల్లెలలో పల్లెలకే ఉన్నంత వెళ్తారు. వాతావరణం మంచిగా అవును. ఇప్పుడు సిటీలలో అంటే ఉంటది. కాకపోతే ఏంటంటే పల్లెలలో ఎక్కువ జీవన అవును. విధానానికి మళ్ళా వలస బాట పడుతుంది మేడం. అక్కడ ప్రయాణం చేసుకుంటా అవును. అక్కడ గడుపుకుంటా మళ్ళీ వచ్చి సిటీకి వస్తుండ్రు. పల్లె అంటే కన్న తల్లి అంతే. లాంటిది కాబట్టి అవును. మర్చిపోకుండా ఉండలేరు. పుట్టినిల్లు కదా. అవును. అట్లా మేడం. ఇప్పుడు ఊర్లలో రైతులు వరి పండిస్తుంటారు కదా, అవును మేడం. అది పండకపోతే అంటే ఎలా వాళ్ళ కష్టాలు, అంటే వర్షం కోసం వాళ్ళు పరితపించేది, ఆ కష్టాలు ఏమైనా దానికోసం ఏమైనా పాడండి. ఇప్పుడు వరిగింజ అని ఒకటి సాంగ్ ఉంది మేడం. అది వాడేస్తాను. ఓకే. అదొకటి. ఈ పంట పొలాలలో రైతులు చాలా నమ్ముకొని పత్తి వేసుకోవడం కూడా ఉంటది కదా. దానికోసం కూడా ఒక సాంగ్ వాడతాను. ఓకే. వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా, వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా, అమ్మెనక అమ్మవైనావో వరిగింజ మా బతుకుల్లో మెతుకువైనావో వరిగింజ, వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా, బలిసినోళ్లకు నువ్వు బిర్యానీ వైతావు బడుగు జీవులకేమో పెరుగన్నమైతావు, బలిసినోళ్లకు నువ్వు బిర్యానీ వైతావు బడుగు జీవులకేమో పెరుగన్నమైతావు, హైటెక్ వాళ్ళకు హార్లిక్స్ వైతావు, హైటెక్ వాళ్ళకు హార్లిక్స్ వైతావు గరీబు గాళ్ళకు గంజి బువ్వైతావు, వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా, అమ్మెనక అమ్మవైనావో వరిగింజ మా బతుకుల్లో మెతుకువైనావో వరిగింజ, కన్న బిడ్డల నిన్ను ఆదుకున్న రైతు సావుకారింటికి సాగనంపే వేళ, కన్న బిడ్డల నిన్ను ఆదుకున్న రైతు సావుకారింటికి సాగనంపిన వేళ, పుట్టినింటి నిడిచి అత్తింటి పోయినట్టు గోనె సంచుల సాటు గొల్లు మంటావేమో వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా. చాలా అంటే బాగుంది. అదే ఉన్న వాళ్ళకి బిర్యానీ అవుతుంది, హార్లిక్స్ అవుతుంది. అవును. ఇప్పటికి కూడా అదే గరీబు వాళ్ళకు గంజి పువ్వు అవుతాం అన్నట్టుగా. అంటే ఇప్పుడు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం. అవును. రైతులు పంట పొలాలు నమ్ముకొని చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా పంట గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అవును. అట్లా చాలా మంచి మెసేజ్ ఉంది. అంటే ఇంకోటి రైతు పాట కూడా ఉంది మేడం. రైతులు పత్తిని నమ్ముకొని వ్యవసాయం నమ్ముకొని ఉండ్రు కదా. ఇప్పుడు వరిగింజ గురించి వాడినా కదా, ఇప్పుడు రైతు గురించి పాడండి. నింగిలోన సుక్కలారా నేల మీది మొక్కలారా మమ్ముగన్న అమ్మలారా సక్కనైన అక్కలారా కథ చెప్పుతాను ఊకొడతారా, కథ చెప్పుతాను ఊకొడతారా, రామాయణం కాదు రాజు కథ కానే కాదు అన్నదాత కథ చెప్పుతా ఆలకించి వినరమ్మా, రైతన్న బాధ చూడరే మన రైతన్న బాధలు గనరే, రైతన్న బాధ చూడరే మన రైతన్న గాథలు గనరే, మూల సుక్క వడవగానే ముళ్ళుగర్ర చేతబట్టి ఎన్నెలమ్మ ఎలుగుతోటి రాగాలే తీసుకుంటారే గడిని దోలుతుంటే, జోడెట్లు దరువులేసనే ఆ సిందమామే తొంగి చూసేనే, జోడెట్లు దరువులేసనే ఆ సిందమామే తొంగి చూసేనే, ఆ సిందమామే తొంగి చూసేనే. చాలా బాగుందండి. అంటే
పొద్దున ఉదయాన్న సద్దిబువ్వ కట్టుకొని అంటే ఆ ఎడ్లను ఆవులను కొట్టుకొని బావి దగ్గర పంట పొలాల్లో దున్నుకుంటా వాళ్ళు పాడుకునే పాటలు మేడం ఇవి. జోడెడ్లను కట్టుకుంటా రైతు పాడుకునే పాటలు. పల్లె నుంచి చాలా మంది సిటీస్ కి వచ్చేస్తుంటారు. చాలా మంది స్టూడెంట్స్ కానీ వాళ్ళ క్యాంపస్ అయిపోయాక ఇక్కడ హైదరాబాద్ లో జాబులు చేద్దాం, పెద్ద పెద్ద సిటీల్లో జాబులు ఉంటాయని చెప్పి వచ్చేస్తుంటారు. కానీ జాబులు రాక చాలా సతమతం అవుతుంటారు ఇక్కడికి వచ్చి. అంటే నిరుద్యోగులు సాధారణ అది చెప్పాలంటే. అలాంటి వారికి ఏదైనా మెసేజ్? అంటే ఈరోజు చాలా మంది క్యాంపస్లల్లో చదువును నమ్ముకొని ఇప్పటి వరకు కూడా మనం అందరం నమ్ముకొని ఉన్నాం మేడం. కానీ ఉద్యోగాలు లేక చాలా బాధపడతారు విద్యార్థులు, యువత. ఈరోజు అంటే క్యాంపస్లలో ఎంతో మంది ఇప్పుడు జాబులు వేస్తే చదువుకుంటూ స్వయం ఉపాధి కూడా చేసుకుంటూ బతుకుడు మేడం. వారిని ఉద్దేశించి ఒక పాట. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతవు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతవు, మా యువకులెలా కాపాడుతవు. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతవు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతవు, మా యువకులెలా కాపాడుతవు. డిగ్రీలు పట్టాలు పథకాలు చూసి కాలమెల్లదీస్తున్నాము క్యాంపస్లల్లా. డిగ్రీలు పట్టాలు చూసి క్యాంపస్లల్లా కానీ ఇంటి దగ్గర కానీ అంటే ఈ చూసుకుంటూ స్టడీని కాలం వెళ్ళదీస్తున్నాం కానీ ఉపాధి మాత్రం దొరకట్లేదు. డిగ్రీలు పట్టాలు పథకాలు చూసి కాలమెల్లదీస్తున్నాము, హరిగోసలు అనుభవిస్తున్నాము, బలి పశువులపై బతికేలా మా జీవితాలు నిలవెల్ల జిమ్మినాం. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతవు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతవు, మా యువకులెలా కాపాడుతవు. డిగ్రీలు పట్టాలు పథకాలు చూసి కాలమెల్లదీస్తున్నాము, హరిగోసలు అనుభవిస్తున్నాము, బలి పశువులపై బతికేలా మా జీవితాలు నిలవెల్ల జిమ్మిన. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతవు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతవు, మా యువకులెలా కాపాడుతవు. సూపర్. నిరుద్యోగులు అట్లా చాలా మంది ఇప్పటికి కూడా చాలా అంటే ఒక చదువుతో పాటు పని చేసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తారు మేడం. ఇప్పటికీ క్యాంపస్లలో పార్ట్ టైం ఒక జాబ్ లేక మళ్ళీ తర్వాత స్టడీ లెక్క క్యాంపస్లలో ఎంతో మంది ఇప్పటికీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేడం. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లి చేయాలంటే అదొక పెద్ద టాస్క్. అదే ఎప్పుడు కూడా ఆడపిల్లలకి త్వరగా పెళ్లి చేయాలి అని చెప్పి మొత్తం వాళ్ళ అదే సంపాదన అంతా వాళ్ళ పెళ్లి కోసం ఉంచుతారు, ఆడపిల్లల కోసం, కట్నం కోసం, వరకట్నం అంటారు కదా. అదే దానికోసం ఏమైనా దాని గురించి ఏమైనా మెసేజ్ ఇచ్చే పాట ఏమైనా ఉన్నది మేడం? అంటే ఈ రోజులల్లో తల్లిదండ్రులు తన కూతుర్ని ఎంతో ఇష్టంగా ఇచ్చి అత్తవారింటికి పంపిస్తారు కదా. ఇచ్చిన తర్వాత వరకట్నం ఇచ్చిన తర్వాత కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది వరకట్నం తెమ్మని కూడా చాలా ఫోర్స్ చేస్తారు అమ్మాయిని. అట్లా ఇంట్లో పరిస్థితుల ప్రభావం చెప్పలేక తను మింగలేక చివరికి ఆమె బలైపోతుంది మేడం. దాన్ని ఉద్దేశించి ఒక పాట. కట్నాలు కానుకలాయే కనికరమన్నా లేని వాడికి, కట్నాలు కానుకలాయే కనికరమన్నా లేని వాడికి, అమ్మ చెల్లేనిచ్చి పెళ్లి చేస్తేనే, నా కన్నా తల్లి అత్తారింటికి సాగా నంపితినే, నా కన్నా తల్లి. తాళి గట్టిన బావగాడు బావిలోన నెట్టినాడు, దయలేని అత్తామామ నరకానికి పంపినారు. అమ్మ బంగారు
అమ్మ బంగారు చెల్లె చూడవే నా కన్నా తల్లి బావిలో నా తేలుతున్నదే నా కన్నా తల్లి తాళి గట్టిన బావాగాడు బావిలోన నెట్టినాడు దయలేని అత్తమామ నరకానికి పంపినారు అమ్మ బంగారు చెల్లె చూడవే నా కన్నా తల్లి చుక్కల్లో నా వెన్నెల్లాయనే నా కన్నా తల్లి కట్నాలు కానుకలాయే కనికరమన్నా లేని వాడికి కట్నాలు కానుకలాయే కనికరమన్నా లేని వాడికి అమ్మ చెల్లేనిచ్చి పెళ్లి చేస్తివే నా కన్నా తల్లి అత్తారింటికి సాగానంపితివే నా కన్నా తల్లి మట్టిలోన మన చెల్లి మాయమైపోయినాది మరపురాని మన తల్లి మాయమైపోయినాది అమ్మ బంగారు చెల్లి చూడవే నా కన్నా తల్లి బావిలో నా తేలుతున్నదే నా కన్నా తల్లి బావిలోన జీవులకు చెల్లె చర్మం ఆహారమాయే బావిలోన జీవులకు చెల్లె చర్మం భోజనమాయే అమ్మ బంగారు చెల్లె చూడవే నా కన్నా తల్లి సుక్కల్లో నా వెన్నెల్లాయనే నా కన్నా తల్లి బంగారు చెల్లె చూడవే నా కన్నా తల్లి చుక్కల్లో నా వెన్నెల్లాయనే నా కన్నా తల్లి. వావ్. అంటే బేసికల్ ఒక బ్రదర్ పాడుతున్నారు వాళ్ళ సిస్టర్ కోసం. అవును మేడం, అంటే చాలా ఆవేదన అవును. అమ్మ నాన్నది కుటుంబ అవును. సభ్యులది ఇంతగానం కట్నం ఇచ్చి నేను ఒక ఇంటికి పంపిస్తే మళ్ళీ వాళ్ళు కట్నం తెమ్మంటే ఆ తల్లి భరించలేక బావిల తాళి కట్టిన బావగాడు బావిలో నుంచి దాంతో పాటు అత్తమ్మ కూడా ఎంకరేజ్ చేయడం ఈ పాట ఒక చాలా బాగుంది. ఉద్దేశం. అంటే బేసికలీ ఇప్పుడు జరుగుతున్న కట్నాలకి ఇప్పుడున్న అవును, వారి కట్నం చాలా గురించి. మంచి మెసేజ్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎమోషనల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా జోష్ ఉన్న సాంగ్ ఏమైనా పాడండి. బావ మర్ద ఆ, తన మర్దల కోసం బావ ఆ, ఏ విధంగా కష్టపడడం అంటే ఓకే ప్రేమించి పెళ్లి చేసుకుందామని. ఓకే. ఒల ఓల 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 ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఒల ఓల 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 ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఉడాల మరి కింద వల్ల ఉయ్యాల జంపాల పిల్లో ఊగుదాము రాయే పిల్లో మధుబాల వల్లో వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రావేలా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రాయేలా నీ వాళ్ళ చూపుతోటి నేను ఒప్పలేకపోతే నిలువెత్తు నీ రూపము చూస్తే నిద్ర పట్టదమ్మో వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రావేలా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రావేలా. పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో పొదల మీద ఆలిన తుమ్మెదలే రెండు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో సుక్కలన్నీ పోయి సూర్యుడొచ్చేయాలో ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో ఆ పువ్వులన్నీ ఊసి పరిమళించేవేలో ఎవ్వన్నా ఇలాల గొబ్బియాల నిలువెత్తున మళ్ళీ రూపాన్ని చూడంగా రెండు కళ్ళు సాలవాయే ఇలాల కురులు చూసి మనసే నిండాదాయే తనువంతా పులకింతాయే పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో పొదల మీద ఆలిన తుమ్మెదలే రెండు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో గంగమ్మ అలల మీద గవ్వలు చేరినట్టు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో వంగిన పైరు మీద గువ్వలాడినట్టు ఎవ్వన్నా ఇలాల గొబ్బియాలలో నిలువెత్తునా మళ్ళీ రూపాన్ని చూడంగా రెండు కళ్ళు సాలవాయే ఇలాల కురులు చూసి మనసే నిండాదాయే తనువంతా పులకింతాయే. వా సూపర్.
నిజంగా మరదలు ఉందా మీకు? అంటే ఏం లేదు మేడం, మ్యారేజ్ అయింది, అందరు నాకంటే పెద్దవాళ్ళు. ఓహో, అంటే ఇక ఓకే. సమాజంలో ఇక అంటే రియల్ గా పాడుతున్నారేమో అనుకున్నా. అంటే మ్యారేజ్ అయింది మేడం, నాకంటే పెద్దవాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు వరకు చాలా పాటలు అయితే పాడారు, ఓకే. ఆడపిల్లల గురించి, అమ్మ నాన్న గురించి, మరి పల్లె గురించి, ఇంకా వరకట్నం గురించి, అదే బ్రదర్ పడే బాధ గురించి అన్నీ పాడారు. ఇంకా దేవుళ్ళు అంటే తెలంగాణ అంటే ఎల్లమ్మ తల్లి అంటే దేవుళ్ళ మీద చాలా ఉంటది. సో మీకు దేవుళ్ళ పాట ఏమైనా వచ్చా? వచ్చు మేడం. అంటే పల్లె గురించి, ప్రకృతి గురించి, సమాజం గురించి, ఆడపిల్లల అత్యాచారాల గురించి, అన్నిటి గురించి వాడాను కదా మేడం. అవును. దేవుళ్ళ పాటలు కూడా వచ్చు కొన్ని, అక్కడ తప్పకుండా వాడతాను మేడం. పాడండి. అంటే మామూలుగా చరిత్రలలో ఒక పాట వాడతాను మేడం. ఓకే మేడం. ఎల్లమ్మ తల్లి. ఓకే. అమ్మల గన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ, మమ్మేలగా రావమ్మ అమ్మ ఎల్లమ్మ, మైమగల్ల తల్లివి నీవే మౌరాలెల్లమ్మ, బుసగొట్టే పాముల వట్టి జంజిరాల వేసితివమ్మ, మన్ను తిన్న పాముల వట్టి మట్టెలుగా దూపితివమ్మ, బగబగ మండే సూరుణ్ణి బొట్టుగానే పెట్టితివమ్మ, బలికెట్టే బల్యాన్ని నీ చేతుల పట్టితివమ్మ, పుట్టలోన విలసిన తల్లి నీవే ఎల్లమ్మ, నాగులతో నాట్యమాడితివి తల్లి ఎల్లమ్మ, అమ్మల గన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ, మమ్మేలగా రావమ్మ అమ్మ ఎల్లమ్మ, మైమగల్ల తల్లివి నీవే మౌరాలెల్లమ్మ, కాలనాగుల మీద ఉయ్యాల లూగితివమ్మ, కార్గాన పుట్ట మీద పువ్వయి మొలిసితివమ్మ, పుట్టలోన విలసిన తల్లి నీవే ఎల్లమ్మ, నాగులతో నాట్యమాడితివి తల్లి ఎల్లమ్మ, అమ్మల గన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ, మమ్మేలగా రావమ్మ అమ్మ ఎల్లమ్మ, మైమగల్ల తల్లివి నీవే మౌరాలెల్లమ్మ. వా, చాలా బాగుంది. ఐ మీన్స్ ఎల్లమ్మ తల్లి ఫుల్ అంటే కొన్ని చరిత్రలలో చిన్నప్పుడు వినేది మేడం, సిడి క్యాసెట్లలో కూడా అందరూ వాడుతుంటే చూసి నేర్చుకునేది. అంజన్న చరిత్ర అవి కూడా కొంచెం వచ్చు, అట్లా కొన్ని కొన్ని పాడేది మేడం. అంటే చూసి క్యాసెట్లలో అందరూ వాడుతుంటారు కదా మేడం. అవునా, చాలా బాగుంది. ఇప్పుడు అంజన్న చరిత్ర వచ్చని చెప్పారు కదా, అది వాడండి. దశరథ రామయ్య నా జన్మే ధన్యామయ్య, దశరథ రామయ్య నా జన్మే ధన్యామయ్య, నిన్ను చూస్తే మహాభాగ్యమే ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణమే ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణమే, రామ భట్టురట రామ రమ కోదండ రామ, జయ 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 రామ జానకి రామ, జయ 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 రామ, పావన రామ పటాభిరామ రామ రామ, జయ శ్రీరామ కోదండ రామ కౌసల్య రామ రామ, ఓ రామ. వా, అన్ని పాటలకు ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎంత బాగా పాడారో, ఆ హై పిచ్ గానీ చాలా బాగుంది. అంటే చూసి నేర్చుకొని పాడాను మేడం. చూసి నేర్చుకొని ఎంత బాగా పాడుతున్నారు మీరు. సార్ మరి ఇన్ని పాటలు పాడుతున్నారు, మీకు ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే, ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎవరైనా మీకు అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? నా ఇన్స్టా ఐడి ఉంది మేడం, చెప్పండి సార్. బూడిద ఆంజనేయులు అని ఉంటది. ఓకే. దాంట్లో నా అన్ని ఉంటాయి మేడం. ఓకే. దాంట్లో ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. అయితే విన్నారు కదా, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకంటే ఆంజనేయులు గారికి ఒకవేళ రీచ్ అవ్వాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఎంత మంచి టోన్ ఉంది సార్ది, ఖచ్చితంగా ఒక మంచి అవకాశం ఇవ్వండి. సో ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. అంటే మీ బిజీ షెడ్యూల్లో, మీ షెడ్యూల్లో మాకు కొంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మంచి పాటలు పాడి ఇంకా మీరు కూడా ఒక వెల్ నోన్ ఫోక్ సింగర్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆంజనేయులు బూడిద. నా పాటలు
దరువు టీవీ ఛానల్లో రాబోతున్నాయి. ఫుల్ ఇంటర్వ్యూ రాబోతుంది. తప్పక అందరూ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఫ్రెండ్స్ ఎంతమంది అంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. త్వరలో మీ ముందుకు రాబోతుంది.